స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్మ్యాన్, హల్క్ ఇలా ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్ల గురించి మనకు తెలుసు. ఇప్పటికీ సూపర్ హీరో క్యారెక్టర్లకు వారు చేసే సాహసాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్లు ఉన్న మన దేశంలో సృష్టించబడి దేశంలోనే అత్యంత పాపులర్ టీవీ షోలలో ఒకటిగా మారి పెద్దల్ని పిల్లల్ని తన అద్భుత విన్యాసాలతో ఆశ్చర్యపరుస్తూ రోజురోజుకి అభిమానులు పెంచుకుంటూ అభిమానుల్ని అలరిస్తూనే అంతరించిపోయిన ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో క్యారెక్టర్ మాత్రం శక్తిమాన్. ఆ రోజుల్లో శక్తిమాన్ అంటే కేవలం ఫ్రిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్కు ఉన్న శక్తులు, ఆ క్యారెక్టర్ చేసే సాహసాలు అన్నీ కలిపి శక్తిమాన్ని ఆశ్చర్యంగా పిల్లలు ఆరాధించే స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా అప్పట్లో పిల్లలైతే శక్తిమాన్ నిజంగా ఉన్నాడని, ఏమైనా సహాయం కావాలంటే శక్తిమాన్ నిజంగానే వస్తాడని నమ్మేవాళ్ళు. ఒక సీరియల్ చూడడానికి పళ్ళు సైతం పక్కన పెట్టి టీవీలో కత్తుకుపోయేలా చేసిన టీవీ షో శక్తిమాన్. అలా 1997 నుంచి 2005 వరకు అందరినీ అలరించిన శక్తిమాన్ కథ ఏంటి? శక్తిమాన్ అప్పట్లో ఎందుకంత పాపులర్ అయ్యింది? అంత పాపులర్ అయిన శక్తిమాన్ ఎందుకు వివాదాల్లో, కోర్టు కేసుల్లో ఇరుక్కుంది? చివరికి సడన్గా ఎందుకు ఆగిపోయింది? ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో అనేది మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీకు గుర్తు చేస్తుంది. వీడియో బాగుంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ శక్తిమాన్ సీరియల్ అనేది హీరో మరియు నిర్మాత అయిన ముఖేష్ ఖన్నా ఆలోచన నుంచి వచ్చిందే ఈ శక్తిమాన్ క్యారెక్టర్. ముఖేష్ ఖన్నా అప్పట్లో సూపర్ హీరో తరహాలో వచ్చిన పవర్ జోన్ అనే షో బాగా చూసేవాడు. ఆ పవర్ జోన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక సూపర్ హీరో క్యారెక్టర్ సృష్టించాలనుకున్నాడు. అలా తన ఆలోచన నుంచి పుట్టినదే ఈ శక్తిమాన్ అనే క్యారెక్టర్. ముఖేష్ ఖన్నా ఆలోచనకు తగ్గట్టుగా ఈ సీరియల్కి ఆయనే హీరోగా చేస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ముఖేష్ ఖన్నా ఈ సీరియల్లో శక్తిమాన్ క్యారెక్టర్తో పాటు పండిత్ గంగాధర్ విద్యాధర్, మాయాధర్, ఓంకార్నాథ్ శాస్త్రి అనే మరో ముఖ్యమైన కామెడీ జర్నలిస్ట్ పాత్రలో కూడా నటించాడు. అంటే డబల్ ఫోజ్ అన్నమాట. ఈ పాత్రలో ముఖేష్ ఖన్నా చేసే కామెడీ, ఆయన వేషధారణ, ఎత్తుపళ్ళు, కళ్ళజోడు ఇవన్నీ బాగా కామెడీ పండించాయి. ఇక ఈ శక్తిమాన్ సీరియల్లో గీతా విశ్వాస్ అనే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇది కూడా జర్నలిస్ట్ క్యారెక్టరే. ఈ సీరియల్లో శక్తిమాన్కి ఆ పేరు పెట్టి ఆయన గురించి ప్రపంచానికి తెలిసేలా వార్తలు రాసేది గీతా విశ్వాసే. అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కితూ గిద్వానీ అనే నటిని ఎంపిక చేసి 16 ఎపిసోడ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత 17వ ఎపిసోడ్ నుంచి వైష్ణవి మహంత్ అనే నటితో ఈ హీరోయిన్ క్యారెక్టర్ చేయించారు. ఇక ముందుగా శక్తిమాన్ సీరియల్ కథనం గురించి మాట్లాడుకుంటే, శక్తిమాన్ అనేది ఒక ఫ్రిక్షనల్ సూపర్ హీరో క్యారెక్టర్. మొత్తం సీరియల్ అంతా ఈ సూపర్ హీరో చుట్టూనే తిరుగుతుంది. దాంతో శక్తిమాన్ ఈ సీరియల్కి మెయిన్ క్యారెక్టర్. కలియుగంలో మానవాళికి శాంతి లేకుండా దురాశ, ద్వేషం అనేది పట్టి పీడిస్తుంటాయి. అలా గత 6000 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ దురాశ మరియు ద్వేషాన్ని అంతం చేయడానికి హిమాలయాల్లో ఉంటూ అనేక శక్తులు కలిగిన సూర్యవంశ గురువులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సూర్యవంశ గురువుల ప్రయత్నానికి ఉపయోగపడేలా మానవాళిని దురాశ, ద్వేషం, చెడు నుంచి బయటపడేసేందుకు ఒక వ్యక్తిని గుర్తించి అతనికి వారి విద్యల ద్వారా వారి వద్ద ఉన్న శక్తులు అతనిలో కూడా వచ్చేలా చేసి పంచభూతాలు అయిన గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని వీటన్నిటిని జయించే విధంగా శరీరంలోని అవయవాల మీద నియంత్రణ కలిగి ఒక మానవాతీతమైన వ్యక్తిలాగా మారేందుకు శక్తి చక్ర, సృష్టి చక్ర, రోదసి చక్ర, హృదయ చక్ర, ఆలోచన శక్తి చక్ర, కంపన చక్ర, స్వాదిష్టాన చక్ర అనే 7 చక్రాలకు సంబంధించిన పూర్తి ఏకాగ్రత, నియంత్రణ ఏర్పడేలా చేసి మనుషులెవరికి లేని విధంగా శక్తులు కలిగేలా వ్యక్తిలాగా అతన్ని మారుస్తారు. ఆ ప్రత్యేకమైన శక్తులు కలిగిన వ్యక్తే శక్తిమాన్. అలా శక్తిమాన్ అనే సూపర్ హీరో చెడుకు వ్యతిరేకంగా మంచి కోసం పోరాడుతూ ఉంటాడు. అయితే మహాభారత కాలంలో సూర్యవంశ గురువులకు సంబంధించిన వారిలో ముఖ్యమైన వ్యక్తి అయిన శ్రీసత్య అనే గురువుకు పునర్జన్మే ఈ శక్తిమాన్ అనే విషయం తర్వాత తెలుస్తుంది. ఇక నిజాయితీగా ఉంటూ దేవుణ్ణి గౌరవిస్తూ తెలివిగా సమస్యలను ఎదుర్కొనే క్యారెక్టర్ శక్తిమాన్. ఇదే శక్తిమాన్ కథ. ముఖేష్ ఖన్నా శక్తిమాన్ సీరియల్ షూటింగ్ని 1997లో ప్రారంభించారు. ఆయన ఆలోచన విన్న తర్వాత చాలామంది నిర్మాతలుగా ఉండటానికి ముందుకు వచ్చారు. కానీ ముఖేష్ ఖన్నా మాత్రం భీష్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సీరియల్ తీయడం జరిగింది. అప్పటి వరకు మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే టీవీలు ఉండేవి. టీవీ అనేది కేవలం నగరాల్లో మరియు ధనవంతుల దగ్గర మాత్రమే ఆ రోజుల్లో ఉండేవి. ఆ సమయంలోనే టెలివిజన్ రంగం ఇంకోవైపు అభివృద్ధి అవ్వడం మొదలైంది. దాంతో మెల్లమెల్లగా టీవీలు పల్లెటూరులో కూడా వచ్చాయి. ఆ రోజుల్లో ఎక్కువగా దూరదర్శన్ మాత్రమే అన్ని ప్రాంతాల్లో ప్రసారం అయ్యేది. అప్పట్లో కూడా చాలా టీవీ ఛానళ్ళు ఉన్నా ఎక్కువగా దూరదర్శన్ ప్రసారాలు మాత్రమే ప్రజలు చూసేవారు. అదీ కాక మారుమూల పల్లెల్లో దూరదర్శన్ ఒక్కటే ప్రసారం అయ్యేది. ఇక దూరదర్శన్లో 1987 నుంచి రామాయణం సీరియల్ ప్రసారం అవుతూ ఉండేది. దానికి చాలామంది అభిమానులు ఉండేవారు. అలా ముఖేష్ ఖన్నా కూడా తన కలల సీరియల్ శక్తిమాన్ని దూరదర్శన్లో విడుదల చేస్తే కేవలం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా ప్రసారం అవుతుంది. అలా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. దాంతో ముఖేష్ ఖన్నా శక్తిమాన్ సీరియల్ని ప్రసారం చేయడానికి దూరదర్శన్తో ముందుగా 104 ఎపిసోడ్లకు అగ్రిమెంట్ చేసుకున్నాడు.
104 ఎపిసోడ్లు ప్రసారం చేయడానికి దూరదర్శన్ వాళ్ళు ముఖేష్ ఖన్నా దగ్గర 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ముఖేష్ ఖన్నా 3,80,000 దూరదర్శన్కి చెల్లిస్తే ఆ టీవీ షో టైంలో వచ్చే యాడ్స్ రెవెన్యూ ముఖేష్ ఖన్నా తీసుకునేవాడు. అలా ముఖేష్ ఖన్నాకు లాభం వచ్చేది. ఆ రకంగా ముఖేష్ ఖన్నా శక్తిమాన్ మీద డబ్బులు సంపాదించేవారు. అలా 1997 సెప్టెంబర్ 13న శక్తిమాన్ ఫస్ట్ ఎపిసోడ్ దూరదర్శన్లో హిందీ భాషలో రిలీజ్ అయ్యింది. మొదట్లో శక్తిమాన్ సీరియల్ దూరదర్శన్లో శనివారం రోజు 11:30 నుంచి 12:30 వరకు ప్రసారం అయ్యేది. అయితే మధ్యాహ్నం పూట సీరియల్ వస్తుండడంతో మొదట్లో ఎక్కువ మందికి చూడడానికి వీలు ఉండేది కాదు. ఇలా దాదాపు సంవత్సరం పాటు నడిచిన తర్వాత ముఖేష్ ఖన్నా దూరదర్శన్ వాళ్ళతో రాత్రి సమయంలో సీరియల్ ప్రసారం అవ్వాలని కోరగా తర్వాత నుంచి మంగళవారం రాత్రి 10:30 నుంచి 11:30 వరకు ఈ సీరియల్ ప్రసారం అయ్యేది. ఎప్పుడైతే ఈ సీరియల్ రాత్రిపూట టెలికాస్ట్ అవడం స్టార్ట్ అయిందో ఈ సీరియల్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అలా ఈ సీరియల్కి అభిమానులు ఒక్కసారిగా పెరిగిపోయారు. ప్రజల్లో మంచి ఆదరణ రావడం మొదలైంది. అయితే శక్తిమాన్ కన్నా ముందు నుంచే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి సూపర్ హీరో క్యారెక్టర్లు ఉన్నా కూడా వాటి గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు టీవీలు ఉండేవి కావు. ఉన్న ఆ టీవీలో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదు. అలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే దూరదర్శన్లో ఈ శక్తిమాన్ సీరియల్ ప్రసారం కావడంతో చాలా మందిని శక్తిమాన్ ఆశ్చర్యానికి గురిచేసింది. శక్తిమాన్ చేసే విన్యాసాలు, సాహసాలు ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా శక్తిమాన్ సీరియల్లో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒక సాధారణ మనిషి మానవాతీతంగా శక్తులు పొంది ఆయనకున్న శక్తులతో చెడు మీద పోరాటం ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అప్పటి వరకు టీవీలో ఎప్పుడు చూడని విధంగా ఈ శక్తిమాన్ సీరియల్ కొత్తగా అనిపించింది. ముఖ్యంగా శక్తిమాన్ గాలి వేగంతో ఎగరడం, మంటల్లో కూడా సులభంగా వెళ్ళిపోవడం ఇవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ సీరియల్ తీయడం ఎలా సాధ్యమైందో అనే ఆశ్చర్యంలో ఉండేవారు. దాంతో శక్తిమాన్ సీరియల్ను చూడడానికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా టీవీలు కత్తుక్కుపోయేవారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో శక్తిమాన్ అప్పట్లో సంచలనం. ఎంతలా అంటే చిన్నపిల్లలు శక్తిమాన్ నిజంగా ఉన్నాడని నమ్మేవారు. ఏదైనా అన్యాయం జరిగితే నిజంగానే శక్తిమాన్ వస్తాడనుకునేవారు. వేలు పైకి చూపించి గిరుని తిప్పితే వారు కూడా శక్తిమాన్ లాగా ఎగిరిపోవచ్చని అనుకునేవారు. అలా అప్పట్లో శక్తిమాన్ పిల్లలకు ఒక దేవుడితో సమానంగా మారిపోయాడు. శక్తిమాన్లా అవ్వాలని అప్పట్లో పిల్లలు కలలు కనేవారు. అలా ముఖేష్ ఖన్నా తన శక్తిమాన్ క్యారెక్టర్తో పెద్దల్ని, పిల్లల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యేలా చేశాడు. శక్తిమాన్ సీరియల్ రాత్రి 11:30 ప్రసారం అయినా కూడా నిద్రలు మాని చూసేవారు అప్పట్లో ప్రేక్షకులు. అంటే అర్థం చేసుకోవచ్చు శక్తిమాన్కి ఆ రోజుల్లో ఎంతటి ఆదరణ లభించిందో అని. అయితే శక్తిమాన్ సీరియల్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో దూరదర్శన్ వాళ్ళు ముఖేష్ ఖన్నా చెల్లించే 3,80,000 రూపాయల ఫీజుని 7,80,000కు పెంచడం జరిగింది. అయినా ముఖేష్ ఖన్నా వెనకాడకుండా 7,80,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. అలా 200 ఎపిసోడ్ల తర్వాత నుంచి 7,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఈ సీరియల్ని ఒరియా, తమిళ భాషల్లో కూడా డబ్ చేయడం జరిగింది. అలా నడుస్తున్న సమయంలో దాదాపు 350 ఎపిసోడ్లు అయ్యాక దూరదర్శన్ వాళ్ళు సీరియల్ని ప్రతి ఆదివారం ఉదయం టెలికాస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారని ముఖేష్ ఖన్నాకు చెప్పి ఆదివారం ఉదయం పూట టెలికాస్ట్ చేయడం జరిగింది. శక్తిమాన్ సీరియల్ ఎప్పటి నుంచి అయితే ఆదివారం ఉదయం టెలికాస్ట్ అవడం ప్రారంభమైందో అప్పటి నుంచి శక్తిమాన్ను చూసే ప్రేక్షకులు కూడా విపరీతంగా పెరిగిపోయారు. దాంతో దూరదర్శన్ వాళ్ళు మళ్ళీ ముఖేష్ ఖన్నాను పిలిపించి ప్రస్తుతం ఇస్తున్న 7,80,000 కాకుండా 10,80,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే మొదట్లో 1997లో సీరియల్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది దూరదర్శన్ మాత్రమే చూసేవాళ్ళు. కంపెనీలు కూడా యాడ్స్ ఇవ్వడానికి దూరదర్శన్ వైపు ఎక్కువగా వచ్చేవారు. కానీ 350 ఎపిసోడ్ల తర్వాత అంటే దాదాపు 2002-2003 సమయానికి టీవీలు కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చాయి. దాంతో టీవీ ఛానళ్ల సంఖ్య పెరిగిపోయింది. అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కంపెనీలకు చాలా టీవీ ఛానళ్ళు అందుబాటులోకి వచ్చాయి. దాంతో దూరదర్శన్ కాకుండా వేరే ఛానల్లో తక్కువ ధరకు కంపెనీలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకునేవి. దాంతో శక్తిమాన్ సీరియల్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉన్నా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా రాకపోవడంతో ముఖేష్ ఖన్నాకు ఆదాయం అనుకున్నంతగా రాలేదు. అంతేకాక శక్తిమాన్ సీరియల్లో ఉపయోగించిన గ్రాఫిక్స్కి ఆ రోజుల్లో ముఖేష్ ఖన్నా భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ అంత క్వాలిటీగా ఉండకపోవడంతో ప్రతి ఎపిసోడ్లో ఒక శక్తిమాన్ సూట్ ఉపయోగించాల్సి వచ్చేది. శక్తిమాన్ సూట్ అప్పట్లో చాలా ఖర్చు అయ్యేది. వీటితో పాటు సీరియల్లో నటిస్తూ వచ్చిన నటులు కూడా వాళ్ళ పారితోషికాలు పెంచడంతో ముఖేష్ ఖన్నాకు సీరియల్ తీయడం రాను రాను ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అంశంగా మారింది. కానీ దూరదర్శన్ వాళ్ళు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సీరియల్కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండడంతో ముఖేష్ ఖన్నా వాళ్ళ డిమాండ్లు ఒప్పుకుంటాడనే ఉద్దేశంతో 350 ఎపిసోడ్ల తర్వాత నుంచి 10,80,000 డిమాండ్ చేయడం జరిగింది. సరిగ్గా దూరదర్శన్ వాళ్ళు ఊహించినట్టే ఆదాయం తక్కువ ఉన్నా సీరియల్ తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతున్నా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ముఖేష్ ఖన్నా కూడా 350 ఎపిసోడ్ల తర్వాత నుంచి 10,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ముఖేష్ ఖన్నా
పదే పదే వారు అడిగినంత ఇస్తుండడంతో దూరదర్శన్ వాళ్ళు మరో 100 ఎపిసోడ్ల తర్వాత మళ్లీ ఫీజును పెంచమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో చాలామంది పిల్లలు బిల్డింగ్ల పైనుంచి దూకి గాయపడడం జరిగింది. అంటే పిల్లలు పైనుంచి దూకితే శక్తిమాన్ వచ్చి వారిని కాపాడతాడని భావించి చాలామంది బిల్డింగ్ల పైనుంచి చెట్లపై నుంచి కిందకు దూకడం జరిగింది. ఒకానొక సమయంలో ముఖేష్ ఖన్నానే స్వయంగా శక్తిమాన్ కేవలం ఫ్రిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే అని స్వయంగా ఆ సీరియల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి ముఖేష్ ఖన్నాకి ఎదురైంది. అలా శక్తిమాన్ సీరియల్ పిల్లల్లో తప్పుడు ఆలోచనలు రావడానికి కారణం అవుతుంది అంటూ, పిల్లలపై చెడుగా ప్రభావం చూపిస్తుంది అంటూ చాలామంది కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది. అయితే దాదాపు 450 ఎపిసోడ్ల తర్వాత నుంచి అప్పటి వరకు తీసుకుంటున్న 10,80,000 ఫీజుని 16,80,000కు పెంచమని ముఖేష్ ఖన్నా మీద దూరదర్శన్ వాళ్ళు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే ముఖేష్ ఖన్నా దూరదర్శన్ వాళ్ళ డిమాండ్కి అంగీకరించకుండా చాలా రోజుల పాటు 10,80,000 ఫీజుతోనే శక్తిమాన్ సీరియల్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత అంటే 519 ఎపిసోడ్ల తర్వాత శక్తిమాన్ సీరియల్ టెలికాస్ట్ చేయాలంటే దూరదర్శన్కి 16,80,000 రూపాయల ఫీజు చెల్లించాల్సిందే అంటూ దూరదర్శన్ చెప్పడంతో ముఖేష్ ఖన్నా చేసేదేమీ లేక పెరిగిపోతున్న ఖర్చులు, తగ్గిపోయిన ఆదాయం, వీటితో పాటు కోర్టులో కేసులు, ఈ విషయాలన్నింటినీ ఆలోచించి 2005 మార్చి 27న దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఇండియన్ మేడ్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ అయిన శక్తిమాన్ సీరియల్ ప్రసారాన్ని ఆపివేయడం జరిగింది. అలా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొని భారతీయ సీరియల్ రంగంలోనే అత్యంత ఆదరణ పొందిన టీవీ సీరియల్గా శక్తిమాన్ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ప్రపంచ కార్టూన్లో సూపర్ హీరో క్యారెక్టర్లు అంటే తెలియని ఆనాటి ప్రజల మనసుని ఆకట్టుకుని వారికి వినోదాన్ని పంచిన అలనాటి శక్తిమాన్ అంటే ఇప్పటికీ చాలామందికి ఇష్టం అలాగే ఉంది. టీవీ లేని రోజుల్లో వేరే వాళ్ళ ఇంట్లో ఇంట్రెస్ట్గా నేల మీద కూర్చొని టీవీ చూసిన రోజులు ఎప్పటికీ గుర్తే. ముఖ్యంగా 90s కిడ్స్కి శక్తిమాన్ ఓ చక్కటి జ్ఞాపకం. శక్తిమాన్ ఫోటోలు, స్టిక్కర్లు పుస్తకాల్లో పెట్టుకుని తిరిగిన రోజులున్నాయి. అంతటి ప్రపంచం సృష్టించిన ఆ షో ఇప్పుడు సినిమాగా రాబోతుంది. దీనికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ని 2022 ఫిబ్రవరిలోనే చేశారు. సోనీ పిక్చర్ సంస్థ 300 కోట్ల బడ్జెట్తో ఈ లెజెండరీ సూపర్ హీరోని మళ్ళీ మన ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ నిజంగా శక్తిమాన్ సినిమా పూర్తయి రిలీజ్ అయితే ఇంకా ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది శక్తిమాన్కి సంబంధించిన ఎన్నో విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ చిన్నతనంలో మీకు నచ్చిన మీ ఫేవరెట్ షో ఏమిటి? మీరు ఎందుకు ఆ షోని ఇష్టపడేవారు? తప్పకుండా మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.